ఇప్పుడొచ్చింది అమ్మలాంటి అత్తయ్య నెంబర్. ఇప్పుడే అనుకుంటున్నాను అమ్మ పాదాల ముందు నా రాఘవ్కి ఇంకెవ్వరూ కనిపించరు అని. అసలేం మాట్లాడుతున్నారు శైలజ గారు? లేదు లేదు, నేను నిజం చెప్తున్నాను. నీకు తెలీదో ఏమో, ఈ ఇంట్లో మదర్స్ డేనే కాదు, అమ్మ అనే మాట పలకడం, అమ్మ పేరు బ్యాన్ చేసి పెట్టాడు రాఘవ. కానీ పిండి గారు ఇప్పుడంతా మారిపోయింది కదా. అవునత్తయ్య, కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఈరోజు మదర్స్ డేలో అనుక్షణాన్ని మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అది పూర్తయ్యేది ఈరోజు రాత్రి పార్టీతోనే. పోనీలే, మంచిదే. ఈ వంకతో మనమందరం కూడా కొంచెం సెలబ్రేట్ చేసుకోవచ్చు. రాయ్, దీనికోసం ముందు మనం షాపింగ్కి వెళ్ళాలి. పద. నేను సంతోషంగా ఉంటే నువ్వు ఎక్కువసేపు చూడలేవు కదా. షాపింగ్ షాపింగ్ షాపింగ్. వీరేంద్ర గారు, మనకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండేది. అప్పుడు ఈ మదర్స్ డే నాకు కూడా చాలా స్పెషల్ అయి ఉండేది. ఐడియా చాలా బాగుంది నాన్న. ఉన్నతి కూడా తల్లి కాబోతుంది. మన ఉన్నతి కుటుంబంలో వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుంది. ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం. నేను వాళ్ళకి చెప్పేస్తాను. ఈ రోజు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఇది మదర్స్ డే కాదు, నా బర్త్డేలా ఉంది. అవునమ్మా, అంతే అనుకో. మరి ముందు నాకు ఒకటి చెప్పు, నీకేం గిఫ్ట్ కావాలి? నువ్వేం కావాలంటే నేను తీసుకొస్తాను. రాఘవ్, ఒక తల్లికి ఏం కావాలో నువ్వు అంతకంటే చాలా ఎక్కువ చేసావు. నాకు ఇంకేం అక్కర్లేదు. లేదమ్మా, అలా కుదరదు. నువ్వు గిఫ్ట్ అడిగి తీరాల్సిందే. రాఘవ్, నువ్వు నాకు ఇవ్వలేని ఏది కూడా నాకు నిన్ను అడగాలని లేదు నాన్న. దాని కారణంగా నీ సంతోషాలకి ఇబ్బంది కలగడం ఇష్టం లేదు. బిగ్గో సిస్టర్లా, ఈ నర్మద గారు చాలా పెద్ద దొంగలా ఉంది. అంటే పెద్ద కోరికలే కోరేలా ఉంది. దివ్య, ఒక్కసారైనా కాస్త ఆలోచించి మాట్లాడొచ్చు కదా. నోరు మూసుకో. ఇట్స్ ఓకే, నాకేం వద్దు. అమ్మా, ఒకసారి అడిగి చూడొచ్చు కదా. నువ్వు అడిగితే నేను ఆకాశం భూమినైనా ఏకం చేసేస్తాను. నీకు కావాల్సింది ఏమైనా సరే నేను తీసుకొచ్చి తీరుతాను. చెప్పమ్మా, నీకేం కావాలి? రాఘవ్, నేను అర్థం చేసుకోగలను. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజు నువ్వు నాతో కలిసి మదర్స్ డే చేసుకుంటున్నావు. కానీ ఒకరున్నారు, తను ఈ రోజు నాతో మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోలేడు. నేనెప్పుడు మదర్స్ డేని సగం సగంగానే జరుపుకున్నాను. ఈ రోజు సెలబ్రేషన్స్ అసంపూర్ణంగానే ఉండిపోతాయి కదా. నాకు పూర్తి సంతోషం ఎప్పటికైనా దొరుకుతుందంటావా? అంటే నా ఇద్దరు కొడుకులు ఒకే నీడ పట్టున ఉండలేరంటావా?